బైబిల్లో చెప్పిన 7 జాగ్రత్తలు. మొట్టమొదటిగా వినుటలో జాగ్రత్తగా ఉండాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22-23 వచ్చిన మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించిన వారై ఉండుడి. కాబట్టి మనం ఏం వింటున్నాం అనేది జాగ్రత్తగా మనం వినాలి. క్రైస్తవులు, దేవుని బిడ్డలు సినిమా పాటలు, లోకాంశన పాటలు, బూతులు, సరసక్తులు, అపవిత్రమైన మాటలు మనం వినకూడదు. మనం దేవుడి మాటలు వినాలి, దేవుడి పాటలు వినాలి, మంచి మాటలు వినాలి. మనం ఏమైతే వింటామో మన జీవితంలో అది మనం చేస్తాం. కాబట్టి మనం ఏం వింటున్నామో జాగ్రత్త మనం వినాలి. రెండోదిగా నెంబర్ 2, ప్రార్థించుటలో జాగ్రత్తగా ఉండాలి. మొదటి సమయాల గ్రంథము 12వ అధ్యాయం 23 వచ్చిన. కాబట్టి మనం ప్రార్థన చేయుటలో మనం జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది ప్రార్థన చేయడం చాలా నిర్లక్ష్యం ఉంటున్నారు. ఈ లోకంలో అన్నిటికీ వాళ్ళు సమయాన్ని ఇస్తున్నారు, కానీ ప్రార్థన మాత్రము సమయాన్ని ఇవ్వడం లేదు. ప్రతి క్రైస్తవుడు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. కాబట్టి ప్రార్థన విషయం మనం జాగ్రత్తగా ఉండాలి. నెంబర్ 3, ధర్మ కార్యాలు చేయనప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ధర్మ కార్యాలు చేయండి, మంచి పనులు చేయండి. ఎంతో మంది ఆకలిగొని వారు ఉన్నారు, ఎంతో మంది లేని వారు ఉన్నారు. అలాంటి వారికి సహాయం చేయండి, దేవుడు సంతోషిస్తాడు. నెంబర్ 4, 4వది అబద్ధ ప్రవర్తన గురించి జాగ్రత్తగా ఉండండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 వచనం. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నమ్మొద్దు. వాళ్ళు ఎవరైనా సరే దేవుడు మాటలు చెప్తున్నప్పుడు, దేవుని వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్పే మాటలు బైబిల్లో ఉన్నాయా లేదా, వాక్యానుసారంగా ఉన్నాయా లేదా మనం పరిశీలించాలి. ఒక సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు ఏదో గుడ్డిగా వినేస్తున్నారు. ఎవరు చెప్పినా వినొద్దు, నేను చెప్పినా వినొద్దు. నేను చెప్పే వాక్యము, మేము చెప్పే వాక్యం వాక్యానుసారంగా ఉందా లేదా, అది లేఖనాలు ఉందా లేదా, అవి బైబిల్లో ఉందా లేదా మనం పరిశీలన చేయాలి. అబద్ధ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండండి, వాక్యానుసారమైన బోధలు వినండి. నెంబర్ 5, 5వది వేషధారుల పట్ల జాగ్రత్తగా ఉండండి. లోక సువార్త 12వ అధ్యాయము 1వ వచనం. కంటికి అందరూ దేవుడిలో ఉన్నట్టు కనపడతారు, కానీ అందరూ కూడా దేవుడిలో ఉండరు. కాబట్టి ఎవరు నిజంగా దేవుళ్ళు ఉన్నారు, ఎవరు నిజంగా దేవుళ్ళు లేరు అనేది మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపిస్తాడు. మనము వేషధారుల వాళ్ళు ఉండకూడదు, అలానే వేషధారులతో మనం జాగ్రత్తగా ఉండాలి. వేషధారులతో మనం సావాసం చేసినప్పుడు ఆటోమేటిక్గా మనలో కూడా వేషధారణ మనలోకి వస్తుంది. ఎందుకంటే వేషధారణ దేవుడికి అయిష్టమైనవి. నెంబర్ 6, 6వది వివాహం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మొదటి కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 39 వచనం. కాబట్టి మనము వివాహం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని చేసుకోకూడదు. నాకు అమ్మాయి ఇష్టమైంది, నాకు అబ్బాయి ఇష్టమైందని కాదు. మనకు కావాల్సిన ఇష్టాలు కాదు, దేవుని చిత్తం. దేవుని చిత్తంలో మనం వివాహం చేసుకోవాలి. దేవుని చిత్త వివాహము ఎంతో సంతోషకరమైనది. కాబట్టి మీ వివాహం విషయంలో జాగ్రత్తగా ఉండండి. నెంబర్ 7, 7వది ఏంటంటే మనుషుల గురించి జాగ్రత్త ఉండాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17 వచనం. వాక్యం సెలవిస్తుంది మనుషుల గురించి జాగ్రత్త పడుడి అని. మనుషుల దగ్గర వెళ్ళొద్దు. మనుషులు నాకు సహాయం చేస్తారేమో, మనుషులు నాకు తోడుకుంటారేమో అనుకోవద్దు. ఏ మనుషులు కూడా మనకు సహాయం చేయడు. అవసరాలు ఉన్నప్పుడే మనకు గుర్తొస్తాం, కానీ మన లేని పరిస్థితుల్లో కానీ, మన అపాయంలో కానీ, కష్టాలు కానీ ఏ మనుషులు మన దగ్గర రాడు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది మనుషులు నమ్మడు కంటే యెహోవాను ఆశించడం మేలు, రాజులు నమ్మడు కంటే దేవుని ఆశించడం మేలు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనుషుల మీద ఆధారపడి మనుషులు నమ్మి మోసపోవద్దు. ఎందుకంటే మనుషుడు మారిపోతాడు. కాబట్టి దేవుడి ప్రేమ కొరకు ఎదురు చూడండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు.